మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరము కూడా దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కృపలో మనమందరము కూడా మరి త్రిత్వములోని 16వ ఆదివారంలోనికి వచ్చి ఉన్నాము. ఈ త్రిత్వంలోని 16వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన అంశములుగా పాత నిబంధన పాఠ్యభాగముగా యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనము మొదలుకొని 26వ వచనము వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనము నుండి 30వ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్యభాగములు ఈ వారం మనకు ఇవ్వబడి ఉన్నవి. వీటిని ధ్యానం చేయడానికి ముందుగా దేవుని ఆత్మ సహాయాన్ని కోరుకుందాం. కృపను గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాసనలకు వచ్చి ఉన్నాం. గతించిన వారమంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ సన్నిధానంలో మేమందరం ఇలాగ చేరి నేను స్తుతించే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యమును ధ్యానింపరైనట్టుగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. లోని 16వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ దేవుని లేఖనములు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మరి ముఖ్యముగా ఈ పాత నిబంధన పాఠ్యభాగమైనటువంటి యోబు గ్రంథమును మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యోబు గ్రంథములో ఈ 5వ అధ్యాయమును మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుని యొక్క కాపుదల, దేవుని బిడ్డల పట్ల ఆయన ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, దేవుడు తన ప్రజలకు ఏ రీతిగా కాపుదలిస్తూ ఉంటాడు, ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటాడు, ఏ రీతిగా ఆయన మనల్ని పోషిస్తూ ఉంటాడు, మనల్ని నీడ వల్లే వెంబడిస్తూ ఉంటాడు అనే విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యముగా ఈ యోబు గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, యోబు తన 3 స్నేహితులతో తనకు కలిగినటువంటి స్థితిని బట్టి ఆ స్నేహితుల యొక్క సంభాషణను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, భక్తి కలిగినటువంటి వ్యక్తులకు వస్తున్నటువంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవడానికి దేవుడు ఏ రీతిగా ఆలోచన ఇస్తూ ఉంటాడు, సమయస్ఫూర్తినిస్తూ ఉంటాడు, సహనాన్ని కలుగు చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, సాతానుకు దేవునికి మధ్య జరిగినటువంటి పోటీలో సాతాను ఓడిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అపవాది ఏ రీతిగా మానవులను లొంగదీసుకుని ప్రయత్నిస్తూ ఉంటుందో, యోబు తన భార్య ద్వారా కలిగినటువంటి ఆ శోధనలన్నింటినీ కూడా తట్టుకుని
నా విమోచకుడు సజీవుడు అనేటువంటి సాక్ష్యాన్ని మరి యోబు గారి నోటి ద్వారా రావడం కూడా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు చివరి అధ్యాయాల్లో 30 నుంచి అలా వెళుతూ ఉంటున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు యోబుతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు సుడిగాలుల నుండి యెహోవా మాట్లాడుతూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి దేవాతి దేవుడు లేక సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఆయన సృష్టిని ఏ రీతిగా చేశాడు, నేను ఈ సృష్టిని చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు, సముద్రమును దాని లోతును దాని తరంగములను చేసినవాడు ఆ లోతులను వెళ్ళగలవా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క గొప్పతనము ఆ యోబుతో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు ఆయన ఆశ్చర్యకరుడు అనేటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిజంగానే మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. నేను భూమిని ఏ రీతిగా చేశాను, దాని పునాదులు ఎక్కడ ఉన్నాయో నువ్వు చెప్పగలవా, ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ వరకే ఉండు అని సముద్రంతో దేవుడు చెప్పినటువంటి మాటలు కానీ, నువ్వు ఎంతవరకు నీ పొంగు ఇక్కడ వరకు ఆగిపో అని చెప్పడం, మెరుపులతో దేవుడు మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహా ఉగ్రత కలిగినటువంటి వాడు, కనికరము కలిగినటువంటి వాడు, ఆయన ఏదైనా చేయగలడు. ప్రకృతి తన ఆయుధములు తన ఏదైనా ఈ ప్రకృతి ద్వారా ఆయన ఏదైనా చేయగలడు. తుఫానులు, వరదలు, ఏమైనా భూకంపాలు, ఇప్పుడు చూస్తున్నటువంటి హరికేన్లు, అమెరికా అలాంటి రాష్ట్రాల్లో, సంయుక్త రాష్ట్రాల్లో, రష్యా, చైనా ఇలాంటి ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటున్నప్పుడు వణుకుపోతూ ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఏదైనా చేయగలడు. ఆయన చేతిలో ఏదైనా సరే ఆయుధాన్ని ఆయన మలుచుకోగలడు. ఆయన సర్వోన్నతుడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠ. నేను మహోన్నతుడును అని ఆయన మాట్లాడుతున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రవక్త ఆయన యెషయా ద్వారా మాట్లాడుతున్నాడు. నాకు ముందు కానీ నాకు తరువాత కానీ ఎవడునూ లేడు. ఆయన సర్వోన్నతుడు. కాకపోతే జనాలు యేసయ్యని అంగీకరించడానికి మనస్కరించట్లేదు. ఎందుకంటే వారి కులము, మతము, అహం ఇవన్నీ అడ్డొస్తూ ఉన్నాయి. కానీ వారికి తెలుసు, కానీ ఒప్పుకోరు బహిరంగంగా. ఏదేమైనప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుడని ప్రతి వాని మోకాలు ఒప్పుకోవాలి. ఇది జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ కూడా మోకరించి ఆయనే దేవుడిని ఒప్పుకోబోతూ ఉంటారు. ఒప్పుకోవాలి. అందుకే దేవాతి దేవుడు నిన్ను నన్ను కూడా సజీవులుగా ఉంచి ఆయన గొప్పతనాన్ని, ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను అవన్నీ కూడా మనం ప్రచురం చేయడానికి నిన్ను నన్ను ఎంచుకున్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక మనందరికీ తెలుసు కదా. దేవుని యొక్క గుణగణములను ప్రచురం చేయడానికి దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి ఈ లేఖనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎవరు ధన్యుడట? దేవుడు గద్దించే మనుష్యుడు ధన్యుడు. ఎందుకట? దేవుడు నీ మీద ఒక దృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన నిన్ను తనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను సృష్టికర్త అయినటువంటి దేవుని ప్రతిరూపముగా ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఈ లోకములో నీవు ఆయన ప్రతినిధిగా ఉంటూ ఆయన నామాన్ని ఘనపరచాలి, ప్రచురపరచాలి, ఆయన కొరకు జీవించాలి. ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ, ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా
క్రీస్తు కొరకు మనము జీవించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అధ్యాయం అంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుని యొక్క గొప్పతనం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా యోబు యొక్క స్నేహితుడు ఎలీఫజు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అనేటువంటి మాటను మనము ఆలోచన చేయాలి. ఎలీఫజు మాటలు అంటున్నటువంటి మాట ఏమంటూ ఉన్నాడు? దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుడిని శిక్షను నీవు తృణీకరింపకము. దేవుడిని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు నశించుట ఆయనకి ఇష్టం లేదు కాబట్టి నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారుని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి శిక్షిస్తూ ఉంటాడు. ఎందుకు శిక్షిస్తూ ఉంటాడు? సరైనటువంటి మార్గములో నడవడానికి కొరడా లేక బెత్తను వాడుతూ ఉంటాడు కదా. అలానే తనటువంటి దేవత దేవుడు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు ధన్యులు? ఆయన మాటను పడచెవిన పెట్టి ఆయన మాటకు లోబడిన వారు ధన్యులు. ఆ మనుష్యుడు ధన్యుడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు యోహాను మత్తయి సువార్త 5వ అధ్యాయం మనందరికీ తెలుసు. అక్కడ కూడా ధన్యతలు చూస్తూ ఉంటాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు దేవుని చూస్తూ ఉంటారు. పరలోకం రాజ్యం వారు అనేక రకాల ధన్యులు, అవి కూడా ధన్యతలే. అయితే వాటికంటే ముందు దేవుడు నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు కాబట్టి నీవు నడవలసినటువంటి మార్గాన్ని ఆయన నీకు బోధిస్తూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. కాబట్టి దేవుని వాక్యము నీ ద్వారా తన దాసుల ద్వారా నీ చెవిలోనికి పడుతూ ఉన్నప్పుడు నీవు లక్ష్యం చేస్తూ ఉంటే అది నీకు మంచిది, అది నీకు మంచిది అనేటువంటి మాట ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు అనేటువంటి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. పెద్ద బాల శిక్ష మనందరికీ తెలుసు. ఇప్పుడంటే ఎవరు చదవట్లేదు కానీ పూర్వకాలంలో నా చిన్నతనంలో కూడా పెద్ద బాల శిక్ష పుస్తకాలు చదువుకున్నాం. ఇవన్నీ ఎందుకంటే మనకు జ్ఞానం రావడానికి, అలానే దేవతి దేవుడు మనల్ని సరైనటువంటి మార్గములో నడిపించడానికి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, శిక్షిస్తూ ఉంటాడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనములో కూడా అక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ కూడా దేవుడు తన ప్రజలను ఏ విధముగా ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుగవద్దు. తండ్రి తనకు ఇష్టమైనటువంటి కుమారుడు గద్దించే రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆయనని గద్దిస్తూ ఉన్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నిన్ను సరిచేరినటువంటి ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఇంకేమైనా రాయబడి ఉందంటే ఎన్నిసార్లు హెచ్చరించినను లేక గద్దించినను లోబడినటువంటి వ్యక్తి అట మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడట. మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణిస్తాడు. వాడు ఎక్కడికి పోతూ ఉంటాడు? ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ నరకములోనికి నీవు వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు దేవుని మాటకు విధేయత చూపి నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు, ఆశీర్వాదములు, దీవెనలు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, 91వ కీర్తన మనందరికీ తెలుసు. మహోన్నతుని చాటును నివసించువాడు సర్వశక్తులను విశ్రమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. 91వ కీర్తన మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి కీర్తన. ఈ కీర్తన మనం ఆలోచన చేస్తూ ఉంటే మహోన్నతులకు అలాంటి వ్యక్తి చాటున నివసించేవాడంటే సర్వశక్తులను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయదుర్గము, నా కోట, నేను నమ్ముకునే దేవుడని
నేను యెహోవాను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు? ఎవరు మహోన్నతుడు అంటే యెహోవా మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన నీడను నీవు విశ్రమిస్తూ ఉంటూ ఉన్నప్పుడు నీకు ఏ అపాయము ఉండదు, ఏ దిగులు ఉండదు, ఏ భయము ఉండదు, ఏ చింత నిన్ను ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ అధ్యాయం అంతా కూడా మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రజలకు ఇస్తున్నటువంటి కాపుదల, దీవెన, ఆశీర్వాదం ఇవన్నీ కూడా చూస్తూ ఉండడం. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతడిని తప్పించేదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరిచేదను, అతనికి తోడైండదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కనుక నేను అతను తప్పించేదను. వేటకాని ఊరిలో నుంచి ఆయన తప్పిస్తూ ఉంటాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతూ ఉంటాడు. తన దేవదూతలకు నీకు తోడుగా వస్తూ ఉంటాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. అందుకని ప్రేమిస్తూ ఉన్నాడు, నేను గద్దిస్తూ ఉన్నాడు. నా కుమారుడా నా మాట వినుము, నా కుమార్తె నా మాట వినుము, నేను చెప్పినప్పుడు నా మాట వినుము అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాడు. ఇంకా అతను నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనికి ఘనపరిచేదను, అతను నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైండేదను, అతన్ని విడిపించేదను, గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి కనపరచదు. ఎవరికి? దేవుని మాట వినేవారికి, దేవుని చిత్తాన్ని జరిగించే వారికి, లోబడే వారికి. ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నావా? దేవుని మాటకు లోబడుతూ ఉన్నావా? విధేయత చూపుతూ ఉన్నావా? ఒకవేళ చూపకపోతే మరి తిరుగు లేకుండా అనేటువంటి మాటని చెవిన పడుతూ ఉంటూ అయ్య బాబోయ్ అనేటువంటి ఆలోచనకి రావాలి. సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరించవద్దు. ఆయన గాయం చేస్తూ ఉంటాడు. ఎందుకు? నిన్ను సరిచేయడానికి. నీకు శ్రమలు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు, నిన్ను సరిచేయడానికి, తిరిగి నువ్వు మరలా ఆయన వద్దకు రావడానికి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధన్యుడవు. ఆయన తనకిష్టమైనటువంటి వ్యక్తులను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనను గద్దిస్తూ ఉన్నాడు. ఆయన దృష్టిలో నీవు ఉన్నావు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను నువ్వు తృణీకరించవద్దు. ఆయన ప్రేమిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన మాటకు నువ్వు విధేయత చూపాలి. ఒకవేళ అలా విధేయత చూపుతూ ఉంటే ఈ యోబు గ్రంథంలోనే మనం ఈ 5వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ అధ్యాయం అంతా కూడా దేవుడికి ఇచ్చినటువంటి వాగ్దానం అని కూడా అనుకోవచ్చు. ఆయన అంటున్నటువంటి మాట, 6 బాధల నుండి ఆయన విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు, క్షామకాలమున నుండి నీవు యుద్ధము ఖడ్గమున జలముల నుండి బలము నుండి ఆయన నిన్ను తప్పించును, క్షామకాలమున మరణ భయము నుండి యుద్ధమున ఖడ్గ బలముల నుండి ఆయన నిన్ను తప్పించును. అని నీకు కరువు అనేదే ఉండదు. సింహపులను ఆకలిగా ఉన్నప్పటికీ కూడా నీవు దేవుని కలిగి ఉన్నావు కాబట్టి నీకు కరువు ఉండదు. అవి ఆకలిగా ఉంటాయి, అడవికి రాజుగా ఉన్నప్పటికీ కూడా. కానీ దేవుని ప్రేమించే వారికి ఆయన సమస్తమును కూడా సమకూర్చి జరిగించేవాడు. హీఈస్ అవర్ ప్రొవైడర్. సమకూర్చేవాడు, పోషించేవాడు, విడిపించేవాడు, నడిపించేవాడు, నీకు తోడుగా ఉన్నవాడు, నీకు నీడగా ఉన్నటువంటి దేవాతి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నా కుమారుడా, నా కుమార్తె, నా మాట వింటూ ఉన్నావా? నాకు లోబడుచూ ఉన్నావా అని ఆయన అడుగుతూ ఉంటున్నప్పుడు ఏమిటి మన ప్రశ్న? దేవుని ప్రశ్నకి జవాబు ఏంటి? ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను సరిచేయాలని, తన మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా వాడబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది ప్రియమైన వాళ్ళు. ఇంకా ఈ అధ్యాయం అంతా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నోటి మాటల చేత కలిగి నొప్పికి నువ్వు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను, ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు, పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఆడమరకు నీతో సమ్మతిగా ఉండను, ప్రళయమును క్షామమును వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యము చేయదు, అడవి మృగములు నీ ఈ మాత్రమును భయపడవు, నీ డేరా క్షేమ నివాసమని నీవు
తెలిసి ఉండను. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏది పోయి ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్పగా దేవుడు తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. ఇది దేవుని కాపుదల. ఈ ఉదయకాల సమయంలో ఈ మత్తయి సువార్తలో కూడా అదే అంటూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన వాళ్ళారా, మీరు ఎక్కడెక్కడికో తిరిగేస్తున్నారు, ఎందుకు? నా యొద్దకు రండి, మీ భారం నేను మీకు తేలిగ్గా చేస్తూ ఉంటాను. నేను మిమ్మల్ని తేలిగ్గా చేస్తూ ఉంటాను. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాను. మీ చింత యావత్తు నా మీద వేసేయండి అని దేవుడు తన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనం ప్రేమిస్తూ ఉన్నాడు కూడా మరి ఒక్కసారి రండి నా బిడ్డలారా, ఓ నా ప్రియ కుమార్తె, ఓ నా ప్రియ కుమారుడా రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నిజంగా చెప్తూ ఉన్నాడు, నీవు ధన్యురాడు, నీవు ధన్యుడవు. యెహోవా తమకు దేవుడుగా కాగల జనులు ధన్యులు. నువ్వు ఎవరిని వెంబడిస్తూ ఉన్నావు? జీవజలములో ఓటిన దేవుని వెంబడించారు. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు వారి మధ్య చేసినప్పటికీ కూడా వారు దేవుడిని విడిచిపెట్టేశారు. ఆయన బాధపడ్డాడు. జీవజలములో ఓటైనటువంటి నన్ను వారు విడిచిపెట్టేశారు, నీళ్ళ నెలవున్న తొట్లను వారు నిర్మించుకుంటూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఆయన జీవజలముల ఓట ఆయన మాటలు నేను బ్రతికించేవి, జీవింపచేసేవి, నడిపింపచేసేవి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో మరి ఒక్కసారి ఆయన మాట్లాడుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళ రండి. ప్రయాసపడుతూ ఉన్నావా? వేదన చెందుతూ ఉన్నావా? బాధపడుతూ ఉన్నావా? నా ప్రియ కుమార్తె, నా ఎద్దకరా, నీ భారాన్ని నేను తేలిగ్గా చేస్తాను. నీ చింత యావత్తు నా మీద వేయండి. ఈ కొరకు నేను అన్ని సమకూరుస్తూ ఉంటాను, అన్ని చేసేసాను. నా దగ్గరికి రా, నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చక్కనెత్తుకుని వాడను నేనే. ఒకరి తల్లి ఆదరించినట్టు నేను మిమ్మల్ని ఆదరిస్తూ ఉంటాను. ఒకనొక దినం రాబోతూ ఉంది ప్రియమైన వాళ్ళారా. ఆ దినంలో మీరు తప్పించబడాలి అంటే ఇప్పుడైనా మీరు నన్ను అంగీకరించండి. ఎంత గొప్ప ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్తమైన వాళ్ళారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. నేను సాత్వికుడును, నేను మీకు విశ్రాంతి కలుగ చేయువాడును. నేను సాత్వికుడును, నేను కోపించేవాడును కాను, నేను ప్రేమించేవాడును, కోపించేవాడును కాను. నా యొద్దకు వచ్చేవాడు నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడను కాను అని ఈ ఉదయకాల సమయంలో ఆయన అంటూ ఉన్నాడు. కమ్ టు మీ, నా యొద్దకు రండి, నేను పిలుస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? ఏమంటున్నాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు కలిగినటువంటి వాడు. ఆయన మనస్సు దీనత్వము కలిగినటువంటి వాడు. ఆయన కోపించే దేవుడు కాదు, ప్రేమించే దేవుడు, హత్తుకునే దేవుడు, తన యొద్దకు వచ్చి ఆయన త్రోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆయన మాట్లాడుతూ, నా కుమార్తె, నా కుమారుడా అని ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు తనతో సహవాసం చేయడానికి. ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ఉన్నది. దేవతి దేవుడు ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నేను విడువని వాడును, ఎడబాయిన వాడును, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరినను, నేను నీకు తోడుగా ఉంటాను. నీవు జలములో పడి దాటినప్పుడు అవి నీ మీద ఏమి చేయవు, పొంగి పొరలినను నేను ఏమి చేయవు అనేటువంటి మాటను చూస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రేమైన వాళ్ళారా, ఇంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఎంత ఆధిక్యత దేవుడు మనకిస్తూ ఉన్నాడు. 43వ అధ్యాయము యెషయా గ్రంథము 43వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఇక్కడ కూడా మాట్లాడుతున్నటువంటి వాగ్దానము, నోటి మాటల చేత నువ్వు బాధపడవలసిన అవసరం లేదు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే 43వ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయం, నీవు జలములో పడి దాటినప్పుడు నీకు నేను తోడైండుదును, నదుల్లో పడి వెళ్ళుచూ ఉన్నప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్ని మధ్యను నడుచుచూ ఉన్నప్పుడు కాల్చివేయు
జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైనటువంటి నేనే నిన్ను రక్షించువాడును. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తు నుండి ఇచ్చి ఉన్నాను. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినప్పటికీ, దానియేలు సింహాల బోన్లో ఉన్నప్పటికీ తోడుగా ఉన్నాడు, అగ్నిగుండంలో వేసినప్పటికీ కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఇది మన దేవుని గొప్పతనం. ఆయన ఏదైనా చేయగలడు. సర్వోన్నతుడు, సర్వాధికారి. చీకటిలో నడిచిన గనులు గొప్ప వెలుగును చూడని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మన చీకటి నుండి మనం బయటపడాలి. యేసుక్రీస్తు అదే మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ద్వారా దేవాతి దేవుడు హెబ్రీ సంఘానికి లేఖ రాస్తూ ఆ పౌలు అంటూ ఉన్నాడు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పౌలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఒకప్పుడైతే మీరు ఆ పాత నిబంధన కాలాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ కొండను ముట్టుకుంటేనే మీరు శపితులైపోతూ ఉంటారు, నాశనం అయిపోతూ ఉంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పుడైతే మీరు లయము కారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను, రక్షించేది కాబట్టి మీరు దేవుని సింహాసనంలోకి వచ్చి ఉన్నారు అని మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒకప్పుడు పరిస్థితి వేరు. సృజించి తెలుసుకున్నట్టు, మండుచున్నట్టు కొండకు, అగ్నికిని, కారు మేఘమునకును, గాఢాంధకారమునకును, తుఫానుకును, బోరధ్వనికి, మాటల ధ్వనికిని మీరు వచ్చి ఉండలేదు. ఒక జంతువులను ఆ కొండను తాకిన యెడల రాళ్లతో కొట్టబడవలనని ఆజ్ఞాపించిన మాట మీరు వారు తాళలేక ఆ ధ్వని వినిన వారు మరి ఏ మాటయు తమతో చెప్పవద్దని బతిమలాడుకొని. ఇది ఎప్పుడు జరిగిందంటే, ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత, పాలు తేలిన ప్రపంచ దేశంలోకి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు వారు వీరినప్పుడు ఆయనకు వచ్చినటువంటి కోపాన్ని బట్టి ఆ రీతిగా వారు జరిగిపోయారు. కాబట్టి ఆ మాటని ఇంక వద్దు అని చెప్పారట. అప్పుడే బాబా చాలు, ఆ పనిష్మెంట్ మేము భరించలేమని చెప్పారు. అయితే ఇప్పుడు పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటాడంటే, మరియు ఆ దర్శనం ఎంతో భయంకరముగా ఉన్నందున మోషే నేను మిక్కులు భయపడి వణుకుచూ ఉన్నాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడైతే సియోను కొండకును, జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేల కొలది దేవదూతల యొద్దకును, పరలోకమందు వ్రాయబడినటువంటి జ్యేష్ఠుల సంఘం యొద్దకును, వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతి అయినటువంటి దేవుని యొద్దకును, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల యొద్దకును, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసు క్రీస్తు వద్దకును, ఇంకేమంటున్నాడు, మధ్యవర్తి అయినటువంటి యేసు వద్దకును, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. మీరు ఎంత గొప్ప కార్యములు మీరు చేసి ఉన్నారు కాబట్టి, క్రీస్తు కొరకు మీరు జీవించి ఉన్నారు కాబట్టి మీరు గొప్పవారు అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఇంకేమంటుందంటే, మనం ఆలోచించవలసింది, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూసుకునండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవటం మళ్ళీ నిశ్చయము కదా. కాబట్టి దేవుని శిక్ష నుండి తృణీకరించవద్దు, శిక్షకు లోబడు, అనుభవించు, తిరిగి మళ్ళీ నువ్వు దేవుని యొద్దకు రా. నువ్వు దేవుని యొద్దకు వస్తే నువ్వు ఎక్కడికి వెళుతూ ఉంటావట, సియోను కొండకు, జీవము గల దేవుని ఆ పట్టణమునకు, పరలోక పట్టణమునకును, దేవదూతల సమూహము వీరందరి దగ్గరికి మనం వెళుతూ ఉన్నాం. కాబట్టి దేవుడిని ప్రేమిస్తూ ఉన్నప్పుడు, ఆయనని శిక్షిస్తూ ఉన్నప్పుడు విసుగవద్దు, సనుగు కొనవద్దు. ఆయన చిత్తాన్ని జరిగించేవారుగా ఉంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఈ ఉదయకాల సమయంలో నీ భారం యావత్తు ఆయన మీద పెట్టి, నీ చింత యావత్తు ఆయన మీద పెట్టి, ఆయన మిమ్మల్ని గురించి చింతించు ఉన్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద పెట్టండి. ఆయన చిత్తానికి మీరు తల వస్తూ ఉన్నప్పుడు ఆయనే సమస్తమును సమకూర్చి జరిగించే దేవుడు కనుక నీకు దిగులు లేదు, భయం లేదు.
ఏ అవసరము కూడా నీవు భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఆయన చిత్తాన్ని నీ జీవితాన్ని అప్పగించేసుకో, ఆయనకి ఇష్టడుగా మారిపో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ధన్యుడవు, ధన్యురాలవు. నీ లోకుడు నీ భార్య ఫలించి ద్రాక్ష వల్లే ఉండాలి అంటే దేవుని చిత్తాన్ని నువ్వు అప్పగించుకో. దేవుని కృపకు పాత్రుడుగా ఉండు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ చిత్తాన్ని జరిగించే బిడ్డలుగా, నీ మాటకు విధేయత చూపే బిడ్డలుగా మేమందరం ఉండుటకు నీ కృప అనుగ్రహించమని, మహిమ పొందుకోమని, బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన నీకు తోడైండును గాక. ఆమేన్.